ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 28వ రోజు. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి, నేను తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనుక నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదంగా ఆయన చేశారట. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లు, పాపములు, అనేక రకమైన ఇబ్బందుల వల్ల మన తర్వాత మన బిడ్డలో, మన కుటుంబమో గాయపరచబడుతూ ఉంటారు. దీవెనలన్నీ మనం దూరం చేసుకుంటూ ఉంటాం. దేవుని సమూహములో తలెత్తుకోకుండా ఆనాడు ఆదాము వలె చెట్టు చాటును దాక్కునే పరిస్థితి కూడా కొంతమంది జీవితంలో ఉంటుంది. అయితే ఈరోజు తండ్రి అంటున్నాడు కదా, నీవు చేసిన పొరపాట్లు కానీ పాపములు కానీ అన్నీ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక ఆ యొక్క పాపములన్నీ తుడిచివేసి శాపమును ఏం చేస్తున్నాడు ఆయన? ఆశీర్వాదంగా నీ కొరకు మారుస్తున్నాడట. హల్లెలూయా! ఆనాడు తన బిడ్డల నిమిత్తము, ఇశ్రాయేలీయుల నిమిత్తము దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తున్నాడో అదే వాగ్దానం ఈరోజు దేవుడు నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా! గొప్ప వాగ్దానం ఇది. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక. ఈ రోజుల్లో సొంత రక్త సంబంధీకులే మనల్ని తృణీకరిస్తున్న దినాల్లో ఉన్నాం. అయితే మన తండ్రి తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి విషయములో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు. నువ్వు భయపడొద్దు. అన్ని విషయాల్లో ఆయన నీకు ఆదరణగా ఉంటాడు, సపోర్టుగా ఉంటాడు. నిన్ను రక్షించడానికి, నీకు జ్ఞానం ఇవ్వడానికి, నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా నీ ప్రక్కన నిలుస్తారాయన. అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు, నీ నిమిత్తమే, కేవలము నీ నిమిత్తమే నీ ప్రార్థన ఆలకించి ఆయన అంటున్నాడు, శాపాన్ని నేను ఆశీర్వాదంగా మారుస్తాను. బహుశా ఎవరైనా నీ వాళ్ళు ఎవరైనా పొరపాటు చేయడం వల్ల ఆ ఇబ్బంది నీ మీద పడిందేమో, లేదా ఇంకే విధంగా అయినా సరే నీ ఒకవేళ శాపము నీ మీద పడిందేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రోజు నుంచి ఆ శాపము ఆశీర్వాదంగా మారబోతుంది. హల్లెలూయా! దీవెనకరంగా మారబోతుంది. నీకున్న ఇబ్బందులన్నీ కూడా దేవుడు దీవెనగా మార్చబోతూ ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న బాధలన్నీ దేవుడు సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు. కృప నీ మీద కుమ్మరించబడబోతుంది ఈ ఉదయకాల సమయాలు. హల్లెలూయా! దేవుడు సెలవిస్తున్న ఈ వాగ్దానాన్ని నమ్మండి. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. దేవా, ఇదిగో తండ్రి, నా పరిస్థితి, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ యొక్క శాపము నువ్వు దీవెనగా మారుస్తున్నావు కదయ్యా. ఇదిగో ఈరోజు వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి, దయచేసి నా పట్ల దీవెనగా మార్చు ప్రభువా అని ఎందరైతే ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో మొరపెడతారో వారందరి జీవితంలో ఉన్న శాపము యేసు నామములో ఈ రోజు నుంచి ఆశీర్వాదంగా మార్చబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.